చూడండి పాలను చూసి ఒక్కసారి అమ్మో అని దిష్టి పెట్టకుర్రి, ఓకేనా? చూడండి ఇగో ఇవే మా పావులు, చూసిర్రా? ఇది 10 రూపీస్, ఇది హాఫ్ లీటర్ 40 రూపీస్. చూడండి దాని పాలు అదే తాగుతుంది, ఎట్లా తాగుతుందో చూసిర్రా? ఇగో ఇదే, ఇది నన్ను పొడిచే బర్రే. చూసిర్రా మా ఆయనని గుర్తుపట్టడానికి అది ఏం చేస్తుర్రా అని ఇట్లా చేస్తుంది, చూసిర్రా? ఓకేనా? వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇదైతే ముదురు బర్రె పాలు, ఇగో చూడండి. పశువులు అంటే మాకు ప్రాణం. పొద్దుగాల 4 గంటలకు లేస్తాం, దాన పెడతాం, పాలు పిండుతాం. చూసిర్రా? ఇన్ని పాలు పిండితే లాభం ఏమున్నది మనకు? రోజు కైకిలు పడండి. ఎందుకు ఎట్లా మనం ఈ పాలని సేల్ చేసుకోవాలో నేనైతే వీడియోలో చూపెడుతున్నా, చూడండి తప్పకుండా. బర్రె చూసిర్రాం ఎంత మంచిగా పెయింటింగ్ వేసుకుంది, న్యాచురల్ మేకప్ మేకప్ మేకప్. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి MLNV మిల్క్ ప్రొడక్ట్, మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటనంటే, పాల కేంద్రంలో పోస్తే మనకి పాలకి లాభం ఎక్కువ వస్తుందా, లోకల్ సేల్లో పోసుకుంటే లాభం ఉంటుందా అనేదైతే మీకైతే ఒక ఇన్స్ట్రుమెంట్లో వివరంగా ఒక ఐడియా వచ్చేలాగా చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఇంత కష్టం చేసినా ఎంత వేస్ట్ అవుతుంది కదా, పాల కరెక్ట్ మనకి రోజువారీ కైకిలు పడకపోతే. అందుకే నేనైతే వీడియోనైతే చేయబోతున్నా. ఫస్ట్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చివరి వరకు వాచ్ చేయాలి. మళ్ళీ పోతున్నాయి చూసిర్రా? ఇగో చెర్లకు వచ్చినా చూడండి, మేపడానికని వస్తే చెరువంతా దింపిస్తున్నాయి. ఒక దగ్గర ఉంటలేవు, వేరే వాటినైతే అక్కడ కట్టేసిన, ఇక్కడికైతే వచ్చిన ఫ్రెండ్స్. మీకైతే నేనైతే వీడియోలను అయితే చెప్పబోతున్నా. ఫస్ట్ మనం పాల కేంద్రంకి పాలైతే తీసుకెళ్తాం. అక్కడ ఏంటనంటే మనకి 15 రోజులకు ఒకసారి బిల్ అయితే కంపల్సరీ వస్తుంది. 15 రోజులకు ఒకసారి బిల్ వస్తుంది. మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు, ఎవరిని మరీ అడగాల్సిన అవసరం ఉండదు. 15 మళ్ళీ లాస్ట్ నెలకి 2 టైమ్స్ 2 సార్లనైతే బిల్ అయితే కంపల్సరీ వస్తుంది. కానీ అన్నీ పోసినా కానీ మనకి అక్కడ ఎంత పడుద్దంటే ఫ్యాట్ తీరు డబ్బులు వస్తాయి. ఫ్యాట్ కంపల్సరీ. ఇక్కడ బయట లోకల్ సెల్ అంటే మనం ఎన్ని లీటర్లు పోసుకుంటే ఎన్ని లీటర్లు పోస్తే అంత డబ్బులు అనేది మనకు బెనిఫిట్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి అక్కడ ఫ్యాట్ అని అంటే మాకైతే ఇక్కడ వచ్చేసి ఎంత లీటర్కి లోకల్ సేల్ అయితే 80 రూపాయలు నడుస్తుంది. కేంద్రంలో అయితే ఫ్యాట్ 5 పైన వస్తే 50 రూపాయలు పడతాయి. అందులో ఫ్యాట్ని బట్టి అయితే డబ్బులు ఉంటాయి. ఇంకా ఆవు పాలు వచ్చేసి అయితే ఇంకా ఫ్యాట్ అయితే చాలా తక్కువ వస్తాయి. బర్రెలు అయితే మినిమం 5 కంటే బిలోనైతే రాదు. కానీ ఆవు పాలు ఏంటి, పాలు ఎక్కువ ఇస్తాయి, ఫ్యాట్ తక్కువ వస్తుంది. బర్రెల పాలు ఏంటి, పాలు తక్కువ ఇస్తాయి, ఫ్యాట్ ఎక్కువ వస్తుంది. అది బెనిఫిట్ ఉంటుంది. ఇట్లా రోజు తింపి అయితే మంచిగా మేపితే, ఎందుకంటే నానా రకాల గడ్డిలు తింటాయి కాబట్టి మంచిగా హెల్తీగా ఉంటాయి, పాలు కూడా మంచిగా ఇస్తాయి, అన్ని రకాలుగా మంచిగా ఉంటాయి. చూడండి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో, చెరువంతా దింపిస్తున్నాయి నన్ను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం లోకల్ సేల్లో వస్తాం. పాల కేంద్రంలో అయితే అట్లా పోస్తానైతే నెలకైతే అట్లా వస్తాయి. 2 నెలలకైతే 2 సార్లు బిల్ అయితే తీసుకొచ్చుకుంటాం. అవి మనం లోన్ తీసుకొచ్చుకున్నా కానీ అందులో కట్ చేసుకొని ఇస్తారు. అది ఒక అందుకు బెనిఫిటే, మంచిగా నయమే. ఎందుకంటే ఎవరికి మనకు నెల వచ్చేసరికి 2 సార్లు బిల్ అయితే వచ్చేస్తూనే ఉంటుంది. దానికైతే ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కానీ మంచిగా పని తీరి ఒకవేళ తిరిగే అంత ఓపిక ఉంటే మాత్రం లోకల్ సేల్లో ఇంకా 10 రూపాయలు ఎక్కువ దొరుకుతాయి. గుర్తుపెట్టుకోండి, మనం తిరిగి మనకు ఓపిక ఉండాలి. కానీ పేషెన్సీ ఉంటే, మనకు ఓపిక అనేది చాలా మట్టుకు ఉంటే మాత్రం వెనకాల వచ్చేసరికి ఇక్కడ మనకి వెనక సదరడానికి, ఇంటికాడ మనకు ఫ్యామిలీలో అందరూ సపోర్ట్ చేసుకుంటూ ఇంట్లో సదరడానికి ఉంటే మనం లోకల్ సేల్ అమ్ముకొని వచ్చేసరికి మనకైతే లోకల్ సేల్ అమ్ముకుంటే చాలా లాభం. ఎందుకంటారా, అక్కడ ఫ్యాట్ని బట్టి 5 నుంచి పైనకి వస్తే 50 రూపాయలు పడతాయి. అదే ఇక్కడ మనం లీటర్కి అమ్మేసుకుంటే 80 రూపాయలు, అంటే 30 రూపాయల డిఫరెంట్. 10 లీటర్లు పోసినా కానీ 300.
చూడండి ఒకసారి బాగా ఆలోచించండి. రోజు 300 అని అంటే ఒక ఆడ కూలి పడుద్ది డెఫినెట్గా, మనం తిరిగి అమ్మకచ్చుకునే అంతసేపట్ల. ఈ లోకల్ సేల్ పోసుకుంటే ఎట్లా అని అంటే 10 రూపాయలు 20 రూపాయలు పోయమని వస్తారు చూడర్రి, అట్లాంటి వాళ్ళకి పోయొద్దు. ఎందుకంటే అట్లాంటి వాళ్ళ దగ్గరనే రిమార్క్ వస్తుంది మనకు. వాళ్ళు తీసుకుపోయేది ఎంత 10 రూపీస్కి 80 ml వస్తుంది పాలు, ఎంత చిన్న గ్లాసుడు. అదే కేంద్రంలో వాళ్ళు ఎట్లా పోసినా సరే తీసుకుంటూనే ఉంటారు. చూసిర్రా, లేత గడ్డి కోసం అయితే శెలక అంతా దింపుతున్నాయి. ఏడ మంచిగా లేత పూసలు కనబడితే ఆడికే ఊరికి మెత్తా ఉన్నాయి. చూసిర్రా, ఇగో ఈ చెరువంతా తిరిగి మెప్పుడే అవుతుంది. చూడుర్రి, ఒక్కటే ఉరుకుడు. ఏడ గడ్డి కనబడితే ఆడికే, ఏడ ఇట్లా వర్షం మొగులైందంటే కథం ఉరుకుడే ఉరుకుతాయి. చూసిరా, అక్కడ కాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చి ఆగినాయి. చూడుర్రి పోతున్నా. ఏంటంటే లోకల్ సేలు 10-20 రూపాయలే కాకుండా మనకేంటి ఎట్లాంటి అని అంటే హోటళ్ళు, మన హాస్పిటల్స్, లేకపోతే ఇంకా ఉంటాయి కదా ఏంటి పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఇట్లా సిటీలలో కొంచెం మనకి దగ్గర ఏమన్నా టౌన్ కానీ సిటీ కానీ అక్కడికి మన ఉన్న ఊర్లో కాకుండా వేరే ఊర్లోకి వెళ్ళి అమ్ముకోవాలి, అట్లా సేలింగ్ పోవాలి. నాకు తెలిసిన వాళ్ళైతే ఒక 2-3 చూసి వాళ్ళైతే మేము పోసే పాలకైతే డైలీ మేమైతే 300-400 అయితే మస్తు లాసు. ఎందుకనంటే ఎక్కువ పాలు ఉంటే మాకు వెనకాల వచ్చి చదరడానికి ఉంటేనైతే మా సారు లోకల్ సేల్కు మంచిగా బయట అమ్ముకొచ్చేవాడు. కానీ మాకు వెనకాల వచ్చి చదరడానికి ఎవరు లేరు కాబట్టి ఇక మేమైతే ఇక్కడనే కేంద్రంలో పోయాల్సి వస్తుంది. ఆయనతో కేంద్రంలో ఇట్లా చెప్తుంది అందరినీ లోకల్ సేల్ తీసుకుపోతుందని ఆయనతో ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చారు. ఎందుకనంటే ఏదో పాడి రైతులు చాలామంది కొందరికి తెలియకుండా ఉంటుంది కదా ఎంత లాభం ఉంటుంది ఏంది అని వాళ్ళకు కొంచెం గెస్ చేయలేరు కదా. అందుకోసం అయితే మేమైతే చాలా అనుకుంటాం మస్తు సార్లు లోకల్ సేల్ పోసుకొచ్చుకుంటే బాగుండు, మంచిగా చాలా కైకిలు అయితే మంచిగా పడేది అని అనుకునేటోళ్ళం. మాకైతే వీలైతే లేదు. వీలున్న వాళ్ళైతే తప్పకుండా ఏది బెటర్, లోకల్ సేలా కేంద్రమా? లోకల్ సేలే బెటర్. లీటర్కి 20-25 రూపాయలు ఖచ్చితంగా 20 ఏడా అందులో 50, అందులో 50 రూపాయలు అయితే బయట అమ్మితే 80 రూపాయలు 30 రూపాయలు కదా. ఫ్యాట్ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా ఇప్పుడు మనకు ముదురు బర్రెలు ఒక్క పూట చేసిన బర్రెలు అయితే ఫ్యాట్ ఎక్కువ వస్తుంది. అప్పటిదాకా ఈ లేతాయి కానీ తరిపి మా ముదిరినవి లేతాయి కలిపి పోసేసరికి కొంచెం మన 50-60 రూపాయలు పడుతున్నాయి. ఆయన లోకల్ సేల్ 80 అమ్ముకుంటాడు. మ్యాక్సిమం 20 రూపాయలు అనేది వస్తాయి కదా. మనం డైలీ 20 లీటర్లు అంటే 400 రూపాయలు, 4-12,000 రూపాయలు దానా ఖర్చు వెళ్తుంది. దానా ఖర్చు ఈజీగా వెళ్ళిపోతుంది. మాకు చెప్పేవాళ్ళు మాకు తెలిసి ఉన్నా కానీ వెనక చదివే వాళ్ళు వెనక సజెషన్స్ ఇచ్చేవాళ్ళు లేక మేము లాస్ అవుతున్నాం. మీకైతే ఈ వీడియో చూస్తే చాలా అర్థమవుతుంది. అందుకోసం అయితే ఈ వీడియోనైతే చేసిన. ఇంకేమన్నా వ్యూవర్స్కి ఏమన్నా సజెషన్స్, పాడి రైతులకి హోటల్స్ లాంటివి దొరికితే మంచిగా అక్కడ అక్కడ వాళ్ళకి నమ్మకం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పైన నమ్మకం ఉండాలి. ఇక్కడ లోకల్లో పోస్తే మాత్రం అస్సలు ఒకరు కాకుంటే ఒకరు ఊర్లలో మేమైతే లోకల్లో పోస్తాం. ఎందుకు మా దగ్గర వాళ్ళకే పోస్తున్నాం. మా పాపకి ఒకరోజు ఇన్ని ఎంఎల్ అని క్లాస్లో కొలిసిస్తే అంత మట్టుకు ఉంటేనే తీసుకోండి, లేకపోతే వద్దు అనేది అయితే ఒకటైతే ఫిక్స్ చేసినాం. మా చిన్న పాపనైతే మేము లేకున్నా సరే మా ఇంటి దగ్గర మొత్తం పాలు అందరికి పోసేస్తుంది. ఆమె డ్యూటీ ఆమె వేసేసుకుంటుంది. అవైతే చేస్తుంది ఆమె. మేము ఇక మా దగ్గర వాళ్ళకి తప్ప ఇక వేరే వాళ్ళకైతే పోయలేము. ఎందుకనంటే అదొక పని, మనిషికి వచ్చి పోస్తూనే ఉండాలి, మనిషికి రావాలి. కాబట్టి మనకి కూడా పని తీరది. అటు ఇటు మళ్ళీ వ్యవసాయం చూసుకోవాలి కదా. అందుకోసం అయితే మాకైతే అట్లా వీలైతే ఉండలేదు ఫ్రెండ్స్. ఓకేనా? వీలు ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూసి ఎవరో 1-2-3 అయినా చేస్తారు అనుకుంటున్నా. మేమైతే మాకు చాలా చేయాలని ఉంది, కానీ సహకరించక అన్నీ పక్కన పెట్టేసి ఏదో దొడ్డుగా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. చూడండి, ఏమో కూసున్న కాడ సంపాదించుకోవాలని అంటారు కదా, ఎగురమన్న ఉండాలి, తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తాన్ని ఉండాలని ఎగురం ఉంది. కానీ వెనకాల చేసేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఏదో మొద్దు కట్టంలాగా వేసుకుంటూ పోతున్నాం.
ఇప్పుడు మాకు ఇచ్చే వాటికైతే డైలీ మాకైతే నెలకి 10-12 వేలు ఎక్కడ పోకపోతుండే, దాన ఖర్చు అంతా అయితే ఫ్రీగా వెళ్ళిపోతుండే. ఇంకా డైరీ ఫామ్లు అక్కడక్కడ ఉన్న వాళ్ళు కొందరు హోటల్స్లో లోకల్స్లో అటు ఇటు పోసుకుంటూ ఉంటారు. కానీ మాకైతే వీలైతే లేదు. మీలో ఎవరైనా సరే పోసి అట్లా మెయింటైన్ చేసుకోండి. పాల మీద డబ్బులు సంపాదించుకోండి. ఎందుకంటే పాలతోటి ఎన్ని ఆరోగ్యానికి మంచిది. ప్రతి ఐటెం అయినా కానీ పాలతోనే తయారవుతుంది, హెల్దీ ఫుడ్. కాబట్టి ఆరోగ్యవంతమైన పాలను తాగండి, ఆరోగ్యంగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి మించిన సంపద ఇంకేం లేదు ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మీకు తెలియని విషయాల గురించి మళ్ళీ మీ ముందుకు వస్తా. ఓకేనా?